అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు విదేశాంగ మంత్రి జైశంకర్. రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్ మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు టారిఫ్లు విధించిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే మా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని తేల్చి భారత్లో ఏ సమస్య ఉంటే ఇక్కడ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందో మాకు తెలుసు అని చెప్పుకొచ్చారు. ఎకనామిక్ టైమ్స్ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో మాట్లాడారు. ప్రధానంగా భారత్ అమెరికా వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మాకంటూ కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మా దేశానికి సంబంధించిన ప్రయోజనాలు, మా రైతులు చిన్న ఉత్పత్తిదారుల ప్రయోజనాలు రక్షించడం మాకు ప్రధానం. దీని మీద మేము రాజీ పడే ప్రసక్తే లేదు. వ్యాపార అజెండాతో సాగుతున్న అమెరికా యంత్రాంగానికి మద్దతు ఇస్తున్న కొన్ని దేశాలు ఇతరుల మీద నిందలు వేసే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం. నిజంగా మీకు భారత్తో సమస్య ఉంటే మా చమురును శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయకండి, వాటిని కొనాలని మిమ్మల్ని ఎవ్వరూ బలవంతం చేయట్లేదు, మీకు నచ్చకపోతే కొనకండి అని తేల్చి చెప్పారు. అంతేగాక ట్రంప్ అదనపు సుంకాలు ప్రకటించడానికి ముందే రష్యా చమురు అంశం గురించి అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపలేదని తేల్చి చెప్పారు. దేశ ప్రయోజనాలతో పాటు ప్రపంచ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాము మాస్కో నుంచి చమురును కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. 2022లో చమురు ధరలు బగ్గుమన్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది. అప్పుడు రష్యా చమురు భారత్ కొనాలనుకుంటే అందులో ఎలాంటి అభ్యంతరం లేదని ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయాలు వ్యక్తమై, ఎందుకంటే దానివల్లే చమురు ధరలు స్థిరీకరిస్తాయని అందరికీ తెలుసని జైశంకర్ గుర్తు చేశారు. మాస్కోతో తాము వాణిజ్యం పెంచుకోవాలనుకుంటున్నట్టు విదేశాంగ మంత్రి చెప్పారు. అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మీద ఇప్పటికే తమ వైఖరి స్పష్టంగా తెలియజేశామని, ఆ దేశాల మధ్య ఉద్రిక్తతలు త్వరగా చల్లారాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్ విదేశాంగ విధానం గురించి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుల విదేశాంగ విధానం ఇంత బహిరంగంగా నిర్వహించిన ఏ అధ్యక్షుని గతంలో మనం చూడలేదు. ఒక్క భారత విషయంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలతో ఆయన డీల్ చేస్తున్న విధానం అనాదిగా వస్తున్న సంప్రదాయ పద్ధతులకు చాలా దూరంగా ఉంది. ఇక వాణిజ్యాంశాలతో పాటు వాణిజ్యేతర వ్యవహారాన్ని టారిఫ్లకు వినియోగించడం కాస్త కొత్తగా అనిపిస్తుంది అన్నారు.